శివాయ. ఓం నమ శివాయ. నా రూపమును కాలవర్ణమనుచున్నవంగ నే గౌరిగా తారుణ్యం బగు రూపమెత్తితి తపోదార్ధ్యమునన్నాడు మీ శ్రీరమ్యం మగు కుందవర్ణగళమే చిత్రంబుగా నీలమై మారన్ చూడురటంచు నవ్వెనుమా సోమా నీలకంఠేశ్వరా. కాళీ రూపంలో ఉన్న జగదంబను నల్లపిల్ల అని హాస్యమాడాడు శివుడు. నల్లపిల్ల అంటే కాళీ అంటే నలుపు. ఆ మాటతో అమ్మ తపస్సు చేసి గౌరిగా మారింది. గౌరవర్ణం అంటే తెల్లదనం. తల్లి విడిచిన నల్లని శరీర కోశం కౌశికీ శక్తిగా రాక్షస సంహారం చేసిందని పురాణ కథ. దాని ఆధారంగా చేసిన భావన. నా రూపాన్ని నల్ల రంగని నవ్వితే నేను తపస్సుతో గౌరిగా మారాను. నన్ను నల్ల పిల్లని ఎత్తి పొడిచిన మీ తెల్లని కంఠం ఇప్పుడు నల్లబడింది కదా స్వామి, దీనికి ఏమంటారో అని పరిహసించింది ఉమా. ఓ స్వామి నీలకంఠేశ్వర, మూలాధారము నుండి బ్రహ్మ బిలమున్ముట్టన్ మహామేరువే లీలా వీణ శిరస్సరిధ్వనుల వేరేగన్ సహస్రారధారాలవణ్యము వేణువాయను గదా ఘ్రాణము నీ కంఠమే శ్రీలంజూపు వినీల శంఖము పురారి నీలకంఠేశ్వరా. నాదమూర్తి అయిన శివునిలో దివ్య వాద్య పరికరాలు సమ్మేళన భావన. మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు ఉండే వెన్నుదండమే వీణాదండం. సుధాసారాభివర్షిణిగా సహస్రారంలోని అమృత తరంగాలే గంగాజరులు. వేణువే నాసిక, కంఠం నీలవర్ణ శంఖం. వెన్నుకి వీణకి గంగాజరికి సహస్రార సుధాజరికి శ్వాసకి వేణుకి కంఠానికి శంఖానికి అనుబంధ యోగం సంగీత శాస్త్రాల్లో విశేషంగా చెప్పబడింది. ఈ భావానికి ఆ శాస్త్ర విషయాలు ఆధారం. నీలగ్రీవ విలోహితాయనుచు నిన్నెన్నో నమస్కారముల్ మాలలు గృచ్చుచు చందముల్ బొగిడే భీమా సత్వర్ సంలీనమో లీలా రాజస తామసములవి ఈ రీతిన్ స్ఫురించన్ జగన్మూలాకార ప్రధాన తత్వ శరణమో నీలకంఠేశ్వరా. హే నీలకంఠేశ్వర, అసౌయోవ సర్పతి నీలగ్రీవో విలోహిత నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ అనే వేదమంత్రాలు ఎన్నో నమస్కారాలతో నిన్ను స్తుతించాయి. నీలం ఎరుపు తెల్లని తెలుపులో మేళమై జగన్మూలమైన మూల ప్రకృతికి అధిష్టానము నువ్వేనని వేద ప్రతిపాదన. హే నీలకంఠ నమో నమః. శుద్ధం మౌపటికం పుజాయలను నీ శోభా ప్రభామూర్తిలో సిద్ధమ్మై కనిపించు వన్నెలివి నీ శ్రీలీలంజాటనే శ్రద్ధం చూడగ వన్నెలేని వెలుగున్ సాధింపని రంగులే చిద్దామా తగు సాయమైనవి గదా శ్రీనీలకంఠేశ్వరా. ఇన్ని రంగులు స్ఫటికం వంటి నీకు గోచరించడం అచ్చరు. ఈ రంగులు లీలలు. వీటి ద్వారా ఏ రంగు లేని నీ శుద్ధత్వాన్ని తెలుసుకోగలుగుతున్నాను. మాయా సాన్నిధ్యం చేత పరమాత్మ యందు జగత్తు భాషించడం చెంతనున్న రంగు వస్తువు వల్ల స్ఫటికం ఆ రంగుతో గోచరించినట్లే నిజానికి పరబ్రహ్మ శుద్ధుడు జగతి పరిశీలన జగదీశ్వర తత్వాన్ని గ్రహించేందుకే. హే నీలకంఠేశ్వర నమో నమః నమో నమః. కాంతా సంమిత దేహ దివ్యరస గంగా మౌళి
హాలాహలధ్వాంతమ్మును శశివహ్ని నాగులను సొంపై నీ అలంకార విక్రాంతులుగా రమణీయ శిల్పమునిదే కల్పించు నీ రూపమే అంతర్ద్రష్టలకెల్ల గోచరము దేవా నీలకంఠేశ్వరా. కవిత్వం కాంతా సంహితంగా ఉండాలి. లోతు తెలిసిన వారికి గోచరించే ధ్వని కలిగి ఉండాలి. పలు రసాల అలంకారాలు ఉండాలి. శిల్పం ఉండాలి. ఆనందానుభూతిని కలిగించాలి. ఇవి ప్రాచీన అలంకారికుల నిర్దేశం. శివుడే కావ్యస్వరూపంగా గోచరించే భావన ఇది. కాంతా సంహిత దేహం అర్ధనారీశ్వరుడు, రసం ఆనందానుభూతి, ఫలం కొనపై రసగంగ, విషం చంద్రుడు, అగ్ని, నాగులు, ఇలా వివిధాలంకారాలతో కూడిన అద్భుత కావ్య శిల్పం అతని రూపం. సాధనగా తీసుకున్న కవి యోగానికి గమ్యమైన శివునకు అభేదాన్ని భావించి సాగించే ఒక తపస్సే కవిత్వం. హే నా నీలకంఠేశ నమో 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 నమో. కృంగన్నామది నిట్టె పట్టి నిలుపున్ కూర్మావతారుండు శ్రీ గంగాపాదుడు శౌరి రేగిన మనక్క కోల కల్లోలమున్ మృంగున్ శాంభవమూర్తియున్ హరిహరమ్మి సత్కృపా దీప్తిచే పొంగులు వారును తత్వశీధువు స్వయంభూ నీలకంఠేశ్వరా. సాధన హే నీలకంఠేశ్వర, సాధనా మథనంలో మనసు నిబ్బరాన్ని కోల్పోయి కృంగిపోతే పాదాన గంగను జనింపయేసిన పవిత్రమూర్తి విష్ణువు. కూర్మరూపి అయి ధృతినిచ్చి నిలబెట్టే దైవం. మనసులో రగిన కల్లోల వేదనల విషాన్ని నియంత్రించే శాంభవమూర్తివి నీవు. మీ ఇద్దరి కృపతోనే పరతత్వామృతం లభ్యమవుతుంది. స్వామి కరుణించి కాపాడు. నీలకంఠేశ్వర నమో నమః. బహుదా వ్యాప్తమదీయ దోషభరితాపం బంత సైరించి నీ మహిమన్నా చిగురంత భక్తి నిటులే మన్నించి సంప్రీతితో తుహినాభున్ బలదాల్చుదేవ రజతో తుంగాచలావాస నీ సహజమ్మౌ కృపనే ధనంచ తస్మితాస్య నీలకంఠేశ్వర. హే స్వామి, నీ సహజ కృప దివ్యమైనది. అనేక విధాలుగా విస్తరించిన నా దోష భారాన్ని ఇంతింత చేసి దిగమంగావు. నాలో కాసింత ఉన్న చిన్న భక్తిని నెత్తిన పెట్టి ఆదరించావు. ఉన్నత రజత పర్వతాన ఉన్న మందహాస వదన నీ కృపను తలంచుకుంటున్నాను స్వామి. నీ భక్తిలో మునిగి తేలేట్టుగా నన్ను ఆశీర్వదించి దీవించు తండ్రి. నీలకంఠేశ్వర నమో నమః. సంతాపకరమైన నా వ్యధల నీ సౌజన్య రాగముచే ఎంతో ప్రేమ భరించి నాడవు గదా. ఈ ఉష్ణత శాంతికై కాంతార్ధాంగవునర్తు నేను నభిషేకములు సదా భక్తి సంక్రాంతం బహురస భావధారల సితాంగ నీలకంఠేశ్వర. హే స్వామి, విషపు వేడిని భరించినందుకు చల్లని అభిషేకాలు చేస్తారని లోకోక్తి. నా వ్యధలన్నిటినీ దయతో భరించావు. ఆ వేడిపోవడానికి భక్తితో కూడిన భావధారలతో నిర్మలమైన నిన్ను అభిషేకిస్తున్నాను. వేదనలు పోగొట్టే కృపామూర్తికి ప్రేమతో భక్తి భావార్పణం. నమో నమః. భక్తితో భావార్పణం స్వామి. నీలకంఠేశ్వర నమో నమః. దిక్కుల్ నిండిన నీదు రుద్ర తనువుల్ దేవేశ్వరారాధ్యముల్ పెక్కుల్ వారలు నీలకంఠులుగా కనిపింపన్ సదా చిత్రమై లెక్కను నీ బహురూపధారణల శ్రీలీలన్ విషజ్వాలలన్
జక్కం నిగ్రహణము చేసితివో యోజన్ నీలకంఠేశ్వర నీలకంఠేశ్వర. అన్ని దిక్కులలో వ్యాపించిన విషాన్ని నీ ఒక్కడవే మృంగావు, కానీ దిక్కులంతా నిండిన సహస్ర రుద్రమూర్తులు నీవి అని శృతివచనం. సహస్రాన్ని సహస్రశోయే రుద్రాహ. అన్ని దిక్కులలో ఉన్న రుద్రులందరూ నీలకంఠులుగా గోచరిస్తున్నారు. కంటే కాలాహ కబర్దాహ. అనేక రూపాలతో అన్ని దిక్కులలో ఉన్న విషాన్ని మృంగి నిగ్రహించావేమో స్వామి నీవే. హే నీలకంఠ, నీకిదే నా నమస్కారం. నమో నమః. జలమున్ని శిరమందు వహ్ని నుదుటన్ సౌమ్యామృతాంశం శశింతలపై కంఠములో విషమ్ము నమరింతల్ జోడ చిత్రములై చెలగుంద్వంద్వములెల్లనొక్క జగతిన్ శ్రీ విశ్వరూపాత్మక తెలివొప్పార సమన్వయించితివి ఖ్యాతిన్ నీలకంఠేశ్వర. హే స్వామి, పరస్పర విరుద్ధాలుగా కనిపించే ద్వంద్వాలను తెలివిగా సమన్వయించిన విశ్వరూపుడవు నీవు. నీ శిరస్సుపై నీరు, నీ నుదుట అగ్ని, తలపై అమృత కిరణుడు చంద్రుడు, కంఠాన విషం. ద్వంద్వాలను సమన్వయించిన విశ్వరూపం నీది. హే స్వామి, నీకిదే నమస్కారం. నీలకంఠేశ్వర నమో నమః. నమో నమః.